కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామన్న లోకేష్ ఇప్పుడు చమురు ధరల పెరుగుదలపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు వరదు కళ్యాణి. అటు ఎన్నికల హామీలను అమలు చేయడంలోనూ, ఇటు నిత్యావసర ధరలు తగ్గించడంలోనూ కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందంటున్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. కూటమి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులు మార్కెట్కి వెళ్ళి నిత్యావసర వస్తువులు కొని తెచ్చుకోలేని పరిస్థితి కూటమి పాలనలో ఏర్పడింది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణి. మేడం, ఎన్నికలకు ముందు నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ధరల పెరుగుదల ఏ విధంగా చూడవచ్చు అంటారు? కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటని ఎలా తప్పింది అనుకుంటున్నారు? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులు కానీ పేద ప్రజలు కానీ భరించలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశాక 2 ఏళ్ళు గడిచింది. వీళ్ళు ఎన్నికల టైంలో ధరలు తగ్గిస్తామని చెప్పి ప్రజలకి నమ్మించి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఈరోజు 2 ఏళ్ళు గడిచినా కూడా ధరలు తగ్గించలేదు, దాని గురించి పట్టించుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దానికి తోడు ఇప్పుడు కొత్తగా పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కొక్కటి 3 రూపాయల చొప్పున పెరిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీని ప్రభావం మళ్ళీ నిత్యావసర సరుకుల మీద కూడా పడి వాటి భారం కూడా ప్రజల మీద పడే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు తీసుకుంటే కూరగాయలు అవ్వచ్చు, నిత్యావసర సరుకులు అవ్వచ్చు, పప్పులు, బియ్యము, నూనె అన్ని ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి ఇంచుమించు 2024 కంటే 100 నుంచి 200% పెరిగాయి నిత్యావసర సరుకుల ధరలు. ఎన్నికల టైంలో లోకేష్ గారు పాదయాత్రలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో కూడా ప్రతిసారి కూడా పదే చెప్తూ ఉన్నారు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాము, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని. లోకేష్ గారు అయితే సెల్ఫీలు దిగి పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగి మరీ చెప్పారు, మేము అధికారంలోకి వచ్చాక మమ్మల్ని గెలిపించండి, మేము అధికారంలోకి వచ్చాక వీటి ధరలు తగ్గిస్తాము అని చెప్పేసి. మరి మీరు మర్చిపోయారేమో కానీ గూగుల్ మర్చిపోదు కదా. ఈరోజు గూగుల్ గుర్తు చేస్తూ ఉంది, మీరు తగ్గిస్తామన్నారు తగ్గించండి అని. తగ్గించలేదు సరికదా, ఉన్న ధరల్ని మరింత పెంచేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళు అధికారంలోకి వచ్చాక, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకవైపు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు, రెండోది పన్నుల భారం పెంచేస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఈ ధరలే కాకుండా మిగతా ధరలు తీసుకుంటే 17,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారము ప్రజల మీద ఈరోజు మోపిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 50% రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం మోపిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఉచిత ఇసుక అని చెప్పి ఈరోజు డబల్ రేట్ చేసేసారు ఇసుకని. అలాగే పాల ధరలను కూడా పెంచేసిన పరిస్థితి మనం చూస్తాం. ఎప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, పెరిగిన ధరలను తగ్గించాలని కోరుకుంటున్నాను. కూటమి పాలనలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పి వరద కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.